ఓం శ్రీ గురుభ్యో నమః. రానాయన ఏమిటి ఆలోచిస్తున్నావు? గురుగారు, ఒక చిన్న ఉత్తరం తీసుకొచ్చాను. తీసుకురా. తమరు భాగవత దశమ స్కంధం చదివేటప్పుడు స్పష్టోచ్చారణం, మనోహరమైన శైలి, గంభీరముగు భాష కలిగి శ్రవణము మాత్రమున తరింపజేయు భాగవత కథా శ్రవణము వలన ఎందరికో తమ సంస్కృతి పట్ల శ్రద్ధ, ఆయా గ్రంథముల ఏడ భక్తి ఉదయించుతుంది అనడంలో సందేహం లేదు అని సిహెచ్ లక్ష్మీ నరసింహాచార్యులు గారు రాస్తూ, ఏ ఊరి నుంచి? సిరిపురం, మునగాల పరగనాలట. ఒక ప్రత్యూషము పద్మరాగ రుచులన్నొప్పార. ఏమిటిది? పంచరత్నాలు చదువుతున్నాయటి? సన్మాన పత్రం లాంటి అది ఉత్తర పడకరా. అయితే గురుగారు తీస్తున్నాను కానీ ఈ తీసే ముందు ఒక చిన్న విషయం. మనం 21వ తారీఖులోకి వచ్చేసాం. అవును. మరి తర్వాత వచ్చే వారం వచ్చేటప్పటికి మనకు పుష్కరాలు ప్రారంభిస్తున్నాయి కనుక వీధులన్నీ శుభ్రపరిచి హాయిగా కరెంటు స్తంభాలు ఇవన్నీ వేసేసి మంచి మంచి బల్బులు ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఈ విజయవాడ పౌరులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అంతా వస్తారు. అయితే చిన్న విశేషం ఏంటంటే, ఇప్పుడు నేను బజార్లో వెళుతున్నాను అనుకోండి, తుప్పుక్కున రోడ్డు ముందు ఉమ్మేసేస్తాను. నా వెనక వస్తున్నటువంటి పెద్ద మనిషి ఏమిటి చేస్తాడు, అక్కడ వరకు వచ్చి చచా చెండాలం అని చెప్పేసి తిట్టుకుని అపభ్రంశపు మాటలతో చెప్పించి అవతలకు వెళ్ళిపోతాడు. అవును. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పించిన ఆయనే కొంచెం కారాకిళ్ళు వేసుకుని ముందుకు వెళ్ళి ఆయన తుప్పుక్కుని వస్తాడు. ఇక్కడ అతనికి అసహ్యంగా ఉన్నటువంటి విషయం అతను ఊసింది తర్వాత వచ్చేవాడికి అసహ్యంగా ఉంటుందన్న విషయాన్ని నాకు అతను మర్చిపోతున్నాడు. అందుచేతనే ఏం చెప్తున్నారంటే, నీకు ఏది కష్టం అనిపిస్తుందో ఒరులు ఏవి అనరించిన నరవర ప్రియము మనంబున కగు తానొరులకవి సేయకునికి పరాయణము పరమ ధర్మపదములకెళ్ళని అన్నాడు భారతంలో. ఏ పని చేయడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఏ మాట వినడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఎదుటివాడు ఎలా ప్రవర్తించడం వల్ల నీకు కష్టం కలుగుతుందో అటువంటి మాటలు ఆడకు, అటువంటి పనులు చెయ్యకు, అలా ప్రవర్తించకు అని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ప్రతివాడును చెప్పేవాడే తప్ప చేసేవాడు కనిపించడం లేదు. ఆచరించి దాన్ని బోధించాలి అన్నారు. ఆ విధంగా కనుక అందరూ అలవర్చుకున్నట్లయితే ఈ రహదారులు, ఈ కాలిబాటలు ఇవన్నీ కూడా సర్వ ప్రజలకు చెందినవి. మనలాంటి వాళ్లే దీని మీద నడుస్తూ ఉంటారు, మన సోదరులే ఈ పక్కన వెడుతూ ఉంటారు అనే పరిజ్ఞానం వారికి కలిగి రహదారుల మీద నడిచేటప్పుడు రోడ్లను పాడు చేయకూడదని, పైగా రోడ్డుకి అడ్డంగా పశువుల్లా నడవకూడదని, వారి కోసం ప్రత్యేకించి కాలిబాటలు ఉంటాయని కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే ఎన్నెన్నో ప్రమాదాల నుంచి వారు రక్షించుకోగలుగుతారు. ఇదంతా వారి రక్షణ కోసమే తప్ప రోడ్లు వేసేవారికి, రోడ్ల పక్కన నడవమని చెప్పేటువంటి రక్షక భటుల కోసం కాదు ఇంత జరుగుతోంది. మనల్ని మనం రక్షించుకోవాలి అంటే ఇటువంటి అపభ్రంశ పనులు వారు చేయకుండా ఉంటూ ఉండడం మంచిది. అయితే గురుగారు, పుష్కర సందర్భం వచ్చింది కనుక పుష్కర స్నానం తల్లి తండ్రి ఉన్నవాళ్ళు చేయొచ్చునా? మరి ఈ పుష్కర స్నానాలు పుణ్యం కోసం చేసేవి కదా, ఈ స్నానాన్ని గురించి కొంచెం వివరం తెలియజేయమని పోతర్లంక శ్రోత టి రాజరాజేశ్వరి గారు అడుగుతున్నారండి. పుష్కర స్నానం పవిత్రతతో చేసేది అనేది వారే ఒప్పుకుంటున్నారు కదా. పవిత్రం దగ్గరికి వచ్చేసరికి తల్లి తండ్రి ఉండగా పుష్కరాల్లో స్నానం చేయకూడదని ఎవరో చెప్పరు. అయితే ఇటుచ్చి పుష్కర సమయంలో కొన్ని ఏదో వైదికమైన విధులున్నాయే, అవి వారికి అవసరం లేదు. అంతే తప్ప పుష్కర కాలంలో హాయిగా ఎవరైనప్పటికీ కూడా సుఖంగా స్నానం చేయొచ్చు. పైగా ఈ రుచి కొంతమందికి నదీ ప్రవాహంలో కనుక స్నానం చేసినట్లయితే ఆరోగ్యం చెడుతుంది, రోగాలు వస్తున్నాయి అనే భయం ఒకటి కలిగిస్తున్నారు. ఆశ్చర్యం వేస్తుంది ఏమిటంటే, మనకి ఒక నదీ ప్రవాహంలో స్నానం చేస్తే రోగాలు వస్తాయి అనేవారు ఉన్నారే, వారి వివేకం ఎంతటితో మనకి తెలియదు. ఆ నదీ ప్రవాహంలోంచి మీకు గొట్టాలు పెట్టి ఇళ్లలోకి నీరు తీసుకొచ్చి తాగిస్తుంటే ఆ నీటిని తాగుతున్నప్పటికీ మీకు ఏ రోగం రావటం లేదే. అటువంటిది హాయిగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నెన్నో ఓషధులతో కలిసి ఉత్తమమైనటువంటి శిఖరాల నుంచి మహాప్రవాహం ఒక విద్యుత్ శక్తితో వస్తున్న ఏ నదీ ప్రవాహంలో స్నానం చేసినప్పటికీ రోగం వస్తుంది అని అనేవాడు ఉన్నాడే, వాడి మనస్సుకి ఏదో రోగం పట్టుండాలి తప్ప నదీ ప్రవాహం వల్ల మాత్రం ఏ రోగం రాకపోగా ప్రవాహ స్నానం అనేది శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిదని అటు ప్రాచీన శాస్త్రజ్ఞుల నుంచి ఆధునిక శాస్త్రవేత్తల వరకు కూడా ప్రవాహంలో స్నానం చేయడం సర్వరోగ నివారణ అని చెబుతున్నా వినిపించకపోతే మన మనస్సు రోగగ్రస్తమైంది అని మనం అనుకోవాలి. అయితే గురుగారు,
ఒకసారి దైవం వైపు మడతాను. నడు. దైవ దర్శనం చేసేటప్పుడు 2 నేత్రాలు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటారు. మరి దశకంఠుడు, శతకంఠుడు అని ఈ 2 పేర్లు రావణాసురుడు కూడా ఉన్నాయా? ఓహో, అన్ని కల్పిస్తున్నాయి. దైవ దర్శనం చేసేటప్పుడు కళ్ళు మూసుకు ప్రార్థించడానికి కారణం ఏంటంటే, అసలు దేవాలయం దాకా ఎందుకు వెళ్ళడం? ఇంట్లోనే చేయొచ్చు, కానీ ఇంటి దగ్గర ప్రశాంతత లేకపోవడం వల్ల ఒక ఆలయానికి పెడుతున్నావు. ఆ విగ్రహం దగ్గరికి రాగానే కళ్ళు మూసేయన్నారు. అంటే విగ్రహం మీద కాదు నీ మనస్సు ఉండవలసింది. ఆ విగ్రహంలో ఏ శక్తి ఉందని నీ మనస్సు భావిస్తోందో ఆ మనస్సులో ఉన్న పరమేశ్వరాంశను దర్శించడం కోసం నువ్వు అక్కడికి వెడుతున్నావు. అది ఇక్కడ ప్రశాంత వాతావరణం లేకపోవడం వల్ల ఆ ఆలయ ప్రాంగణంలో ఉంటుంది కనుక అక్కడికి వెళ్ళమన్నాడు తప్ప, నువ్వు ఇంటి దగ్గరే ఈ ప్రశాంతతని సాధించగలిగినట్లయితే ఆలయంలోకి వెళ్ళక్కర్లేదు, విగ్రహాలను చూడక్కర్లేదు. హాయిగా ఇంటి దగ్గర తెల్లవారుజామున లేచి ప్రశాంత వాతావరణంలో కళ్ళు మూసేసి మాట్లాడకుండా మనస్సును ఏకాగ్రం చేసినట్లయితే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు. మనస్సు నిల్ప శక్తి కలిగితే అన్నారు స్వామివారు. అయితే గురుగారు, విరాటరాజు భోగ లాలసుడు అని అంటారు. మరి ఆ విషయం వదిలేసి సుదేష్ణ గారి దగ్గరికి వస్తే ఆవిడ నిజంగా మరి విరాటరాజు భార్యేనా అని ఒక సందేహం. ఎవరికి? తుమ్మలూరు రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత సుందరమ్మ గారు, ఏసీ నగర్, నెల్లూరు. విరాటరాజు భోగలాలసుడైన మాట వాస్తవము, సుదేష్ణ ఆయన భార్య అయిన మాట కూడా వాస్తవం. అయితే ప్రథమ కళత్రం పోయాక ఆవిడ్ని 2వ భార్యగా ఆయన తెచ్చుకొచ్చాడు. అది అక్కడి కథ భారతంలో. అయితే గురుగారు, నిజ జీవితంలోని కష్ట సుఖాలు ఆస్తికులు నాస్తికులు ఇద్దరూ అనిపిస్తూ ఉంటారు కదా. మరి దేవుడే గనక ఉంటే ఆస్తికులు కేవలం సుఖాన్నే అనుభవించాలి అనేది రూలు కనుక కష్టాల దొరికి వెళ్ళకూడదు. మరి వీళ్ళిద్దరూ సమానంగా ఈ రుణం అనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరికి భేదం ఏమిటని చెప్పేసి రంగారావు గారు విజయవాడ నుంచి. నిజానికి ఈ ఆస్తికత్వము నాస్తికత్వము వీటితోటి సుఖ దుఃఖాలకి సంబంధం లేదు. వారంతగా వారికి వీరికి కూడా సుఖ దుఃఖాలు సమంగానే ఉంటున్నాయి. అయితే ఆస్తికులైన వారు సుఖాలే అనుభవించాలనేటువంటిది ఉందే, అది కొంచెం విచారించవలసిన విషయం. ఎందువల్లంటే మహాభక్తులైన వారు ఎవరు కూడా సుఖపడ్డవారు కనపడరు. భక్తులే కాదు, భగవంతుడు ఉన్నాడని మనం అనుకుంటున్నప్పుడు ఆయన కిందకు దిగొచ్చాడు రామావతారం. 14 సంవత్సరాల అరణ్యవాసం అనుభవించాడు. అలానే సాక్షాత్తు కృష్ణ పరమాత్మను నమ్ముకున్నారు పాండవులు. 12 సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు. అంటే ఏమిది? ఈ ప్రాపంచికమైనటువంటి సుఖము దుఃఖము దీనికి సంబంధించింది కాదు నీ ఆస్తికత్వానికి. నీ ఆస్తికత్వం ఎప్పుడంటే నిలబడేది వీటన్నిటికీ అతీతంగా నీ మనస్సును నిలబెట్టుకోగలిగినట్లయితే ఇవేవి అంటవు అనేది మనకి భాగవతంలో ప్రహ్లాదుడి చరిత్ర చూస్తున్నప్పుడు మంటల్లోకి తోసేది ఏనుగుల చేత తొక్కించేది, పాముల చేత కనిపించేది చిదానందంతో శ్రీహరి అంటూనే ఉన్నాడు. అందువల్ల ఈ సుఖ దుఃఖాలకి ఆస్తిక నాస్తికత్వాలకి ఏ విధమైన సంబంధం లేదు. గురుగారు, రామాయణంలో రావణాసుడు తపస్సు చేసి వరప్రభావంతో చిరకాలం జీవించినట్లుగా తెలుస్తోంది. కానీ వాని భార్య మండోదరి ఏమీ చేసినట్లు కనపడదు. కానీ ఆమె యవ్వన సౌందర్యాలు హనుమంతునకు కూడా సీతాదేవ అన్న భ్రమ కలిగించింది. కారణం తెలియజేయాలి మీరు. వారి పాతివ్రత్య ప్రభావమా లేక మరేదైనా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరు వారు? ఆర్ రామకుమార్ గారండి. ఎక్కడి నుంచి? రైలుపేట నుంచి గుంటూరు. గుంటూరు రైలుపేట. చూడండి రామకుమార్ గారు, భార్య మండోదరి ఏమి చేసినట్టు కనపడదు అన్నారే మీరు. అటువంటి రావణాసురుడితోటి కాపరం చేయడం కంటే ఆవిడ చేయవలసిన పనేం లేదు. అంత పరమ క్రూరుడు, శీలము లేనటువంటి వాడు, అత్యాచారాలు చేయడంలో సమర్థుడు అయిన రావణుడితోటి ఆ ఇల్లాలు చేసిన కాపరంలో ఉండే విశేషం వల్ల ఒక్కటే మీకు కనిపిస్తుంది. హనుమంతుడు ఆవిడ్ని చూడ్డగానే సీతాదేవి ఎలా ఉన్నదో అలా ఉన్నది అని చెప్పి ఒక్క మాటతోటి మండోదరి పాతివ్రత్యాన్ని మన ముందు పెట్టగలిగిన మహాశక్తి ఆదికవి అయిన వాల్మీకి ఒక్కడికే ఉంది అని మనం గ్రహించగలిగితే ఆవిడ ఎంతటి ఉత్తమ సాధ్వీమనియో మనకు అర్థమవుతుంది. ఇక మిగిలినటువంటి కథంతా రామాయణంలో గొప్ప విశేషం ఏమిటంటే ఆ రామకథకి అనుబంధించినంత వరకు ఉన్నదాన్ని మాత్రమే మనకు చెబుతూ ఉంటాడు. కానీ మిగిలిన కథలను గురించి ఆయన మాట్లాడు. మండోదరుని గురించి ఏంటి, ఊర్మిళ గురించి చెప్పలేదు, మాండవిని గురించి చెప్పలేదు, శృతకీర్తిని గురించి చెప్పలేదు, ఊరికే నామవాచకాలు ఇచ్చి వదిలేశాడు. అంతకన్నా నయం మండోదరుని గురించి కొంత మనకి వర్ణన ఉంది.
అందువల్ల ఒక మహాగ్రంథాన్ని చదివేటప్పుడు దాని పరమార్థం ఏమిటి అనేది చూసుకోవాలి తప్ప వీరందరి తాలూకు కథలు ఏమిటి అనేది చూసుకుంటే అది మహాగ్రంథం కాక వారం వారం వచ్చే సీరియల్ నవల అయి ఉండేది. అయితే గురుగారు, మీరు ఒక అరక్షణం ఆగి విజ్ఞాన విశేషాల్లో వెళదాం. అది ఒక్క మాట లోకానికి సంబంధించి. అది ఈ వచ్చిన మనకు తెలిసినటువంటిది ఏమిటంటే, ఈ భూగోళంలో 4130 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి చెట్టు ఒకటి ఇప్పటికీ బతికుంది ఈ భూగోళం మీద. దాని ఎత్తు ఎంత అని అడుగు, 48 మీటర్లు. 48 మీటర్లు. ఇప్పుడు మీకు మహా ఉంటే ఓ తాడి చెట్టు 10 గజాలు 15 గజాలు ఉంటుంది. గజాలు కూడా కాదు, అలాంటివి 3 15లు ఆ పైన మీటర్లలో లెక్కాయి. ఇంకా దాని యొక్క మానుందే అది 20 మీటర్లు చుట్టుపక్కల మాను, చెట్టు కాదు. ఇంకా దాని చుట్టుకొలతన్నావు కాదు, మొత్తం అది ఆక్రమించిన భాగం 6155 ఘనపు మీటర్లు ఆక్రమించుకుని ఉందంటే సుమారుగా 2 మైళ్ళు అటు ఇటు వేల సంఖ్యలో అటువంటి వృక్షం ఒకటి ఇంకా బతుకుంది అని ఇటీవల వార్త తెలుస్తోంది. ఇంక భూగోళం మొదలై ఒక మాట ఆకాశం చేసి చూద్దాం. చూస్తే ఈ ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు ఉన్నాయని నీ కంటికి కనిపించేవి. అవి దగ్గరగా 2000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. 2000 కోట్లు. ఇవి లెక్క పెడితే కూర్చున్నట్టయితే జీవితం సరిపోతుంది మనకి. ఇంక ఇది తీసేస్తే ఈవేళ చూసావు ఈ స్త్రీలందరూ అబలలు, వీళ్ళకేమీ అట్టే శక్తి సామర్థ్యాలు లేవట్టున్నారు. కానీ ఆస్ట్రేలియాలో ఉండేటువంటి ఒక నారీమణి 1500 మీటర్ల దూరాన్ని 16 నిమిషాల 30 సెకండ్లలో ఈదేసింది. ఈత దగ్గర పోగంట. ఇక పోగా శారీరక బలం ఉందే కుంభకర్ణుడు, భీముడు, బకాసుడు ఇలాంటి బలిష్ఠులు, వాళ్ళని గురించి కథలు వింటూ ఉంటాం మనం. బల్గేరియాకి చెందినటువంటి ఒక యువకుడు 975.5 కిలోగ్రాములు అలా చేతితోటి పైకెత్తాడు. 900 చిల్లర కిలోమీటర్, సుమారు 1000 కిలోగ్రాములు. ఇంకా ఇటీవల మన రష్యా ఒలింపిక్స్ జరిగే చూసావు, అక్కడ వాసిలి అలెగ్జేవ్ అనే ఆయన 562 కిలోగ్రాములు ఇలా ఉరికి అలా పైకి ఎత్తడం అంతే. అర్థమైంది కదా నీకు? 562 కిలోగ్రాములు, 562 గ్రాముల సరుకు నీ చేతికిస్తే స్కూటర్ మీద వెనకాల కూర్చోవాలి. అది నీ సత్తా. అటువంటి బలిష్ఠులైన వారు ఈ వేళకి కూడా ఇంకా ఉన్నారు. చదువు. అయితే గురుగారు, మీరు భాగవతం చెప్తున్నారు, బాగుంది. అసలు ఇది బమ్మెరపోతనగా రచించిందేనా? భాగవతం ఉండాలి పంచమ, షష్ఠైకాదశ, ద్వాదశ స్కందాలు పోతన గారు రచించలేదు అని చెప్పేసి విన్నాను. ఈ భాగవతాన్ని గంగయ్య, సింగయ్య, నారణలు రచించింది అని చెప్పేసి నేను విన్నాను. 10వ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది ఈ విషయం. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి ఆ 10వ తరగతి కురవాడు ఎన్ నాగేశ్వరరావు విజయవాడ నుంచి అడుగుతున్నాడు. ఆ అబ్బాయి చదివింది నిజమే. పోతన గారు ఏం చేశారంటే, ఒక కథనం ప్రకారం ఆయన రాసినటువంటి భాగవతం శిథిలం కాగా శిష్యప్రాయణుని వీడు రాశారు అని. కానీ భాగవతం మామూలుగా మనం చూస్తుంటే ప్రత్యేకించి స్కంధాలు శిథిలమైపోవు. ఎక్కడైనా అక్కడక్కడ కొంచెం చెడగొట్టచ్చు, మరొకటి కావచ్చు, అని ఇలా జరిగిపోదు. ఆయన దృష్టిలో ఏవైతే మంచి వేదాంతంతో నిండి ఉన్నాయని అనుకున్నారో ఆ తాత్విక విషయాల గురించి ఎక్కువగా ఆయన శ్రమ పడకుండా భక్తి సంబంధమైన ఘట్టాలన్నింటినీ ఆయన తీసుకుని ఈ తత్వశాస్త్ర విషయాలు, ఈ మీమాంసలు వచ్చినవి శిష్యులకు విడిచిపెట్టారేమో కొందరు భావిస్తున్నారు. అందుచేత ఆయన అనుకున్నట్టు భాగవతం అంతా పోతన్న గారిది కాదు. అయినప్పటికీ సగానికి పైగా ఆయన రాయడం వల్ల, ఆయన రాసిన భాగాలే 10 మంది నోళ్లలోనూ నలుగుతూ ఉండడం వల్ల అది బందర పోతనామాత్య పరిమితంగా ఉంటుంది. గ్రంథం లోపలికి పెడితే ఈ పేర్లన్నీ కనిపిస్తాయి మనకి. అయితే గురుగారు, శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్లేటప్పుడు రాజ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖాన్ని వదిలి నారచీరలు ధరించి బయలుదేరాడని చెప్పేసి చెప్పారు పెద్దలు. అంతవరకు బాగానే ఉంది. కానీ లాంఛనాలన్నిటినీ వదిలిన వాడు గుహుడి నావ వరకు రథం మీద వెళ్ళడం ఏమంత భావ్యంగా ఉంది, మీరే చెప్పండి అని చెప్పేసి విసన్నపేట శ్రోత కౌటూరు మురళీబాబు గారు, కౌటూరు ప్రసాద్ గారు, కమలాకర్రావు గారు వీళ్ళంతా రాశారు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆయన వెళ్ళలేదు. నా రాజ్యపు పొలిమేరలు దాటి వరకు ఆ కుర్రాన్ని రథం మీద తీసుకెళ్ళండి దశరథ మహారాజు గారు ఆజ్ఞాపించారు. అది రాజుగారి ఆజ్ఞ. అరణ్యానికి వెళ్లిన తరువాత ఆయన ఇష్టం. కానీ రాజ్యంలో ఉన్నంతసేపు మహారాజు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే రాజు కొడుకైనా సరే ప్రవర్తించవలసిందే.
ఆ కారణంగా ఆయన రథం మీద ఎక్కి వెళ్ళాడు తప్ప ఈ కాస్త దూరం నడవలేక కాదు. అది రాజాజ్ఞ, సర్వదా శిరోధార్యం. అది సింగనాదం జీలకర్ర. అదేంటి మళ్ళీ అంటే మీరు చెప్పిన దానికి కదండి, ఇది సింగనాదం జీలకర్ర అనేది ఉంది కదా, ఇది ఎట్లా వచ్చింది ఏమిటని చెప్పేసి రాజరాజేశ్వరి గారు అడుగుతున్నారు. ఏ ఊరు నుంచి? పోతర్లంక. ఈ సింగనాదం జీలకర్ర ఉందే, పూర్వకాలంలో మనకి ఈ రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండి పడవల మీద ఈ జీలకర్ర అమ్మకానికి తెస్తుండేవారు దూర ప్రాంతాల నుంచి. ఆ తెచ్చేటప్పుడు ఆ జీలకర్ర ఊళ్ళోకి రాగానే ఇప్పుడు ఎలా అయితే నువ్వు టముకు వేసి అన్ని అడ్వర్టైజ్మెంట్లు చేస్తున్నావో, వాళ్ళు ప్రకటన ఎలా చేసేవారంటే శృంగనాదం అని కొమ్ము బోర ఒకటి తెచ్చేవాడు. ఆ కొమ్ము ఊరేవాడు, శృంగనాదం చేసేవాడు. శృంగనాదం చేయగానే ఊళ్ళోకి జీలకర్ర వచ్చిందని తెలిసి సింగినాదం అవుతోందిరా జీలకర్ర వచ్చింది అనుకునేవారు వాడు. అది మర్చిపోయి మనం సింగినాదం జీలకర్ర అనేది వారికి సామెతగా వచ్చేసింది యువతలకి. అది దాని యొక్క రహస్యం. రండి స్వామి, ఇంకా భాగవతంలోకి దశమ స్కంధంలోకి నడుపు.